నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? మెయిన్ గా సివిల్స్ కి సంబంధించి ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో జనరల్ గా ఒక ఆస్పిరెంట్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఫండమెంటల్ గా గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే కొన్ని కఠినమైన వాస్తవాలు నేర్చుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ లోకి ఎవ్రీ ఇయర్ 13 లక్షల మంది 15 లక్షల మంది అపియర్ అవుతున్నారు. దాంట్లో 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఫైనల్ గా ప్రిలిమ్స్ రాశాక 12,000 మంది మెయిన్స్ రాస్తున్నారు. ఫైనల్ ఇంటర్వ్యూకి ఒక 2,500 మంది నుంచి 2,800 మంది ఒక 1000 పోస్టులు ఉంటే వెళ్తున్నారు. ఫైనల్ గా ఒక 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు. ఇంత ఫిల్టరింగ్ అవుతుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి కష్టాన్ని గుర్తించాలి ఫస్ట్. ఆ కష్టం ఇష్టంతో జరగాలనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఓన్లీ ఇష్టపడతారు, కష్టపడినంటే ఊరుకోదు. ఈ ఎగ్జామ్ ఊరుకోదు అసలు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎనర్జీ డిమాండింగ్ ఎగ్జామినేషన్. ఎనర్జీ అంటే ఏంటి? బోత్ ఫిజికల్ ఎనర్జీ యాజ్ వెల్ as సైకలాజికల్ ఎనర్జీ. రోజుకి నువ్వు ఒక 6 గంటలు 8 గంటల పాటు ప్రిపేర్ కావాలి. సపోజ్ ఒక 6 గంటల పాటు క్లాస్ రూమ్ లో ఉంటారు, ఇంకో 6 గంటల పాటు దాని క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దాన్ని చదవాలి, ఇంకో 1 hour 2 hours పాటు దాన్ని రాయాలి. ఈ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దీనికి సిద్ధమైతేనే ఈ రంగంలోకి రండి.